తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి శోభ వెల్లివిరుస్తోంది. ఏ ఆలయం చూసినా భక్తులతో నిండిపోయింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని టీటీడీ ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్షయ అందిస్తారు. ఏకాదశి శుభాకాంక్షలు. మనం టీటీడీ టెంపుల్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ నించుని చూస్తే రెండు కళ్ళు సరిపోవట్లేదు. లోపల విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఆ గర్భగుడిని చాలా చక్కగా రకరకాల పూలతో రకరకాల పళ్ళతో అలంకరించారు. వైకుంఠ ద్వారం ద్వారా భక్తుల్ని బయటికి పంపిస్తూ ఉన్నారు. చూడొచ్చు, మహావిష్ణు యొక్క అవతారాలని ఇక్కడ పెట్టి చక్కగా ఒక వేరే లోకంలో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, ఇవి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇటు మహావిష్ణువు రూపం గాని, అటు లక్ష్మీ నరసింహస్వామి రూపం గాని, మత్స్యావతారం, రాముని అవతారం, కూర్మ అవతారం, అలాగే అన్ని రకాల అవతారాలు కూడా ఇక్కడ విగ్రహాల రూపంలో పెట్టారు. చాలా చాలా బాగుంది. సో చూడొచ్చు, నిజంగా ఇక్కడున్నామా లేకపోతే స్వర్గంలో ఉన్నామా అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఎక్కడ చూసినా ఒక ఆధ్యాత్మిక భావన కలిగే విధంగా ఏర్పాటు చేశారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అనే విధంగా మనకి చూడొచ్చు. ప్రతి దగ్గర కూడా మనకి ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. స్వామి దర్శనం ఎన్ని ప్రయాసలు కోర్చి చేసుకున్న తర్వాత అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బాధనంతా మర్చిపోయే విధంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలగకుండా చాలా చక్కగా దర్శనమైన తర్వాత వారిని బయటికి పంపిస్తూ ఉన్నారు. మొత్తానికి జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్ దగ్గర అయితే ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. నిజంగా ఈ రోజు దర్శనానికి రాని వాళ్ళు నిజంగా చాలా మిస్ అవుతారని చెప్పుకోవచ్చు. సో ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అండ్ చాలా సేపు అయింది, వేకువజాము నుంచే దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. నిజంగా గోవింద నామస్మరణ విన్నా, ధరించినా, మాట్లాడినా ప్రతిదీ కూడా అద్భుతమని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాయని చెప్తూ ఉంటారు. సో ముక్కోటి దేవతలతో గరుడు వాహనంపై శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిచ్చిన రోజుని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. ఈ రోజు దర్శించుకుంటే చాలా మంచిది అని ప్రతి ఒక్క భక్తులు భావిస్తూ ఉంటారు. అండ్ చాలా మంది భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది దర్శనం తర్వాత వారి ఫీలింగ్ ఏంటో చూద్దాం. నమస్తే అండి. ఆ ఫీలింగ్ ఎలా చెప్పాలో తెలియటం లేదు, నోట్ కూడా రావట్లేదు. సూపర్, నచ్చిందా? చాలా చాలా బాగుంది మేడం, ఎక్సలెంట్, మార్వెలస్. ఉత్తరదారుల దర్శనం తర్వాత ఈ వైకుంఠ ద్వార దర్శనం ఏం దారి పొడవున ఎలా అనిపించింది? దారి పొడవున మంచి ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. అంటే నాకైతే ఒక వేరే లోకంలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. మాకు కూడా ఉంది మేడం. వైకుంఠ ద్వారం అంటే వైకుంఠ ద్వారం. నిజంగా ఇవాళ మిస్ అయింది అంటే అందరికి ఇష్టమైన రోజు అమ్మ ఈ రోజు. సో వైకుంఠ ద్వార దర్శనం నిజంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రష్ చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ టీటీడీ టెంపుల్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కింద గేటు వరకు కూడా 4-5 లైన్ల క్యూ మనకి కనిపిస్తూ ఉంది. ఇసుకేస్తే రాళ్లంత మంది జనం అయితే టీటీడీ టెంపుల్ కి ముక్కోటి ఏకాదశి రోజు మహావిష్ణువు దర్శించుకోవడానికి క్యూ కడుతూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇంకా చాలా చెప్పాలని ఉంది, బట్ మనకంత టైం లేదు. అండ్ ఇక్కడైతే ఏర్పాట్లు చాలా చాలా బాగున్నాయి. మరొకసారి భక్తులందరికీ, ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గోవింద నామస్మరణతో వైష్ణవ ఆలయాలు మారుమోగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున 3 కోట్ల మంది దేవతలకు శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. ఒక్క ఉత్తర ద్వారం మినహా వేరే ఏ ద్వారం నుంచి వెళ్లినా వైకుంఠంలో కొన్ని రోజులు మాత్రమే ఉండగలం. కానీ ఉత్తర ద్వారం నుంచి వైకుంఠానికి వెళితే మాత్రం శాశ్వతంగా విష్ణు సన్నిధిలో ఉండొచ్చు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేస్తారు.